నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారతదేశం ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో పేర్కొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తణుకు నియోజకవర్గంలో 16,900 మంది రైతుల ఖాతాల్లో జమైన 11,46,00,000 రూపాయలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అందరికో స్ఫూర్తినిచ్చిన తంగిరాల సాహిత్యం వ్యక్తిత్వం స్పష్టం చేసిన తణుకు ప్రజా వైద్యులు రామబ్రహ్మం. తణుకులో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యువ పారిశ్రామికవేత్త చిట్టూరి. అన్నదాత సుఖీభవ ద్వారా అభివృద్ధి చెందనున్న రైతులు వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో వివరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కొవ్వూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఈ నెల 23న నల్లజర్లలో జిల్లా స్థాయి యోగా పోటీలు వెల్లడించిన అసోసియేషన్ నాయకులు. విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలమూరు మండలంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఎప్పటి మాదిరిగానే పోటెత్తిన భక్తజనం. శ్రావణ మాసం 2వ శనివారానికి పెరిగిన ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులు సంపూర్ణంగా వినియోగించుకోవాలి. బుట్టాయిగూడెం మండలంలో హితవు పలికిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారతదేశం పరుగులు పెడుతోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అన్ని దేశాలు తమ సొంత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నదాతకు డబుల్ సంక్షేమాన్ని అందిస్తున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో 46.86 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 3,174 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. రకాలుగా వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఎరువుల విషయంలో, పురుగు మందుల విషయంలో, సబ్సిడీలు ఇచ్చేటువంటి విషయంలో, కల్తీ ఎరువుల్ని పురుగు మందులను అరికట్టేటువంటి విషయంలో, యూరియా విషయంలో. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 2019 ఫిబ్రవరిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పిఎంకేఎస్వై. ఈ పథకం ద్వారా రైతుకి 6,000 రూపాయలు వ్యవసాయ ఖర్చుల కోసం నేరుగా రైతు అకౌంట్లో వేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం, దాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి విడత 7,000 రూపాయలు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జత చేసినటువంటి మొత్తం కలిపి ఈవేళ రైతులకు ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులకు 3,174 కోట్ల రూపాయలు వేల నేరుగా రైతుల ఖాతాలో పడతాం. గతంలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక 7,000 రూపాయలు ఇచ్చి 7,500 రూపాయలు ఇచ్చే 13,500 రైతులకి ఖాతాలో పడేటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ కె ప్రతాప్ జీవన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హటారి జేవి ప్రసాద్, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్ మల్లికార్జునరావులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ పాలకొల్లులో రైతులతో కలిసి వందలాది ట్రాక్టర్లపై శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. నియోజకవర్గంలో 9,85,00,000 రూపాయల విలువైన అన్నదాత సుఖీభవ చెక్కులను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో
ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ ఆ రోజు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఈరోజు మరి రైతాంగానికి సంబంధించినటువంటి అకౌంట్లో మోడీ గారు ఆ రైతుల అకౌంట్ లోకి 2,000 రూపాయలు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల అకౌంట్ లోకి 5,000 రూపాయలు మొదటి విడతగా 7,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ విడతలో మళ్ళీ 7,000 రూపాయలు, మూడవ విడతలో 6,000 రూపాయలు, ఈ రకంగా మొత్తం 20,000 రూపాయలు ఆ అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్నందుకు మరి దీనికి సహకరిస్తున్నందుకు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రభుత్వానికి పూర్తి అండదండలు అందిస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మన ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, ఇలా ప్రతి ఒక్కరికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా రైతాంగం తరఫున ధన్యవాదాలు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం ద్వారా రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణులు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరొకసారి నిలబెట్టుకున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలలో 16,954 మంది రైతులకు 11,46,00,000 రూపాయల మేర సాయం అందినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అన్నదాతల ఖాతాల్లో ఈ డబ్బు జమ అయిందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, డిఎస్సి నిర్వహణ, తల్లికి వందనం పేరుతో ఒకే ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అందజేసిన ఘనత తమ నేతలకే దక్కిందని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్మిల్లి వివరించారు. సాహితీవేత్త తంగిరాల వెంకటకృష్ణ సోమయాజులు వ్యక్తిత్వం, సాహిత్యం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని పట్టణ ప్రముఖులు, ప్రజావైద్యులు తాతిర రామబ్రహ్మం పేర్కొన్నారు. తణుకు నన్నయ్య భట్టారకపీఠం ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో శనివారం నిర్వహించిన సోమయాజులు స్మారక ఉపన్యాస సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అది సోమయాజులు గారు మొదటి నుంచి కూడా ఒక మంచి వ్యక్తి. ఆ వ్యక్తిలో ఇటు పాండిత్యం, ఇటు పురాణం చెప్తున్నా ఏం చెప్తున్నా సీరియస్గా కాకుండా ఇప్పుడే రమేశ్వర్ గారు చెప్పారు, అన్నీ కలిపి సంతోషంగా జోకులతోటి, విషయాలతోటి, అన్నిటితోటి కలిసి వెళ్ళాలి. ఎవరి గురించి చెప్పినా ఆయన గురుదర్శన గురించి చెప్పినవ్వండి, కృష్ణుడి గురించి చెప్పినవ్వండి, ఆయన ఏదో మధ్యలో జోకు చేసి చెప్పడం ఆయనకి బాగా గోరుతో చూపించంటారే అటువంటి విధిగలటువంటి మహా వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మేము సమితిలో ఆయన మొదలెట్టిన తర్వాత మేము ఈ సమితి కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా తర్వాత ఆ స్టేజీ నిర్మించడం, దాని మీద గురువు గారు రోజు 60 మంది తక్కువ కాకుండా పెద్దలు సీనియర్ సిటిజన్స్ కింద లేడీస్ అందరూ వచ్చే జరుగుతుంది. పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ అధ్యక్షులు డాక్టర్ జిఎస్వి ప్రసాద్, ఉపాధ్యక్షులు తంగిరాల పాలగోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, మాజీ ప్రధాన కార్యదర్శి సుశర్మ, సహాయ కార్యదర్శి అక్కిపెద్ది రామసూర్యనారాయణలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది.
1876 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించిన పింగళి చిన్న వయసులోనే దేశభక్తితో దక్షిణాఫ్రికా వెళ్లి బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే మహాత్మా గాంధీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అదే స్ఫూర్తితో భారతదేశానికి విచ్చేసిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ, నెహ్రూల సూచనల మేరకు ఆకుపచ్చ, కాషాయం రంగులతో పాటు శాంతి, అహింసలకు నిదర్శనగా తెలుపు రంగు మన పూర్వ సంస్కృతికి సంకేతంగా ఉన్న అశోక చక్రాన్ని ఉంచి రూపొందించిన ఈ జాతీయ పతాకాన్ని 1922లో జాతికి అంకితం చేశారు. దీనికి ఆనందపడిన జాతిపిత యంగ్ ఇండియా పత్రికలో పింగళిని ప్రశంసిస్తూ వ్యాసం రాశారు. బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన పింగళి వెంకయ్య జాతీయ పతాక ఆవశ్యకతను గుర్తించి ఆనాడు ఎంతో పట్టుదలతో కృషి చేయడం వల్ల ఈరోజు యావత్తు జాతి హృదయాల్లో ఆయన నిలవగలిగారు. అంతేకాకుండా వెంకయ్య చేసిన ప్రయత్నం తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని వైఎస్ఆర్ పార్కు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి యువ పారిశ్రామికవేత్త, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన సమరయోధులను, విశిష్ట వ్యక్తులను గుర్తుంచుకోవాలని యువతకు హితవు పలికారు. స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు. జోహార్ జపన్ వెంకయ్య గారికి. పింగళి వెంకయ్య గారు, జోహార్ పింగళి వెంకయ్య గారికి. జోహార్ పింగళి వెంకయ్య గారు, జోహార్ పింగళి వెంకయ్య గారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. స్వాతంత్ర సమరయోధుడు జోహార్ పింగళి వెంకయ్య గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. జోహార్ పింగళి వెంకయ్య గారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, గాంధేయవాది అయినటువంటి పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తూ, మన స్వతంత్ర సమర పోరాటం జరుగుతున్న సందర్భంలో 1922లో మన జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరించడం అంటే ఏదో ఇలాగ 4 రంగులు వేసేసి ఇలా చేసేయడం మనం చెప్పుకున్నంత తేలిక కాదు. ఆ రోజు భారతీయులు ఎవరైతే ఎంతమంది ఉన్నారో అందరి మనోభావాలు ఏకాభిప్రాయంగా అంగీకరించిన, ఆ జాతీయ జెండాను అంగీకరించిన గొప్ప రూపకర్త ఆయన. ఎందుకంటే వాళ్ళు ఒక ఇంట్లోనే ఏదైనా ఒక అభిప్రాయం వస్తే అన్నదమ్ముల మధ్యనో, భార్యాభర్తల మధ్యలోనో భేదాభిప్రాయాలు వస్తాయి. అటువంటి సందర్భంలో 1922లో 27 కోట్ల మంది భారతీయుల ఏకాభిప్రాయంతో ఆయన ఆ జెండా కోసం ఎంత కష్టపడ్డారు. ఆ విధంగా చేయడం కోసం ఎన్ని రోజులు ఆయన దాని గురించి కృషి చేశారు అన్నది మనందరం కూడా గ్రహించాల్సిన విషయం. వాళ్ళ స్వేచ్ఛగా ఇలా ఉన్నాం అని అంటే వారందరి మహానుభావుల త్యాగాల ఫలితమే మనం ఇవాళ ఇలాగ ఉన్నాం. వాళ్ళ పింగళి వెంకయ్య గారు వర్ధంతి రోజునో, జయంతి రోజునో అలాంటి మహానుభావులను మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ కార్యక్రమాలు చేయడం కాకుండా ప్రతినిత్యం మన తల్లిదండ్రులని, అలాగే మన దైవాన్ని, మన గురువుని ఎలా మనం గుర్తుపెట్టుకుంటున్నామో ఆ విధంగా ఆ రోజు స్వతంత్రం కోసం మనకి ఈ రోజుని ఈ భవిష్యత్తునిచ్చిన పెద్దల కోసం మన అందరం కూడా ఏదో రూపాన్ని గుర్తుపెట్టుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తున్నాను. పలువురు దేశభక్తులు, శశి విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్న ఈ దేశభక్తి కార్యక్రమంలో ఈ సంస్థ ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, వివిధ రంగాలకు చెందిన కోడూరి ఆంజనేయులు, కౌరు వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి కాశీపతి, చీకటి శ్రీనివాసరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, పిట్టా శ్యామ్యుల్, అజ్జి భాస్కర్రావు, తాతపూడి మారుతిరావులు పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించారు. తణుకు స్టడీ సర్కిల్ సామాజిక న్యాయ పోరాట సమితి సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన సభలో సాంస్కృతిక జాతీయవాదం, రాజ్యాంగ విలువలు అనే అంశంపై ప్రముఖ చరిత్రకారులు, ఉత్తమ శ్రేణి కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి ప్రసంగిస్తారని ఈ సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా కొప్పర్తి రచనలు అందుబాటులో ఉంటాయని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసక్తి గల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తణుకు ప్రధాన తపాలా కార్యాలయానికి చెందిన పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు చిట్టా వెంకట సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలం నుండి ఉత్తరంకు, కలంతో వ్రాసిన లేఖలకు మించి అనే అంశంపై జరిగే ఈ పోటీలలో
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వ్రాయవచ్చని ఆయన చెప్పారు. ఇన్లాన్ లెటర్ కార్డు మీద రాసి ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రెసిడెంట్, పోస్టల్ రిక్రియేషన్ క్లబ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, తణుకు 534211 అనే అడ్రస్కు పంపాలని ఆయన కోరారు. ఆగస్టు 15వ తేదీన హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందిస్తామని చిట్టా వెంకట సుబ్బారావు తెలిపారు. ఆసక్తి గల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కొన్ని రకాల సేవలను ఆగస్టు 31వ తేదీ వరకు ఉచితంగా అందించనున్నట్లు ఈ సంస్థ ఏలూరు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ₹1 సిమ్ అందించనున్నట్లు చెప్పారు. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 GB డేటాతో పాటు 100 SMSలు 30 రోజుల కాల వ్యవధిలో నూతన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో 18,361 మంది రైతులకు 12 కోట్ల 41 లక్షల రూపాయల మొత్తాన్ని అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల క్రింద వారి ఖాతాలకు జమ చేసినట్లు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. వెంకటరామన్నగూడెం గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలోని కృషి విజ్ఞాన కేంద్ర భవనంలో శనివారం జరిగిన ఈ పథకం లాంచింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద నిధులు అందజేయడంతో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలలో 5ని అమలు చేసిందన్నారు. లబ్ధిదారులైన రైతులకు నమూనా చెక్కును అందజేశారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సంయుక్తంగా అందరు రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెంలో కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైనటువంటి మిత్రులు అన్ని మంచి చేయాలని అన్నదాత సుఖీభావ కింద మనం డబ్బులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో హామీలు ఒకటొకటిగా చేసుకురావడం మనం చూసాం. ఫస్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, తల్లికి 100 డబ్బులు ఇచ్చాం, దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ తల్లికి రైతు అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఇవాళ దాదాపుగా 3,194 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ పీఎం గారి దగ్గర నుంచి 2,000 వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 వేసి 7,000 రూపాయలు ఫస్ట్ విడత, రెండో విడత 7,000, మూడో విడత 6,000. ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో 20,000 రూపాయలని ప్రతి రైతుకి ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. మరి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఏ మిల్లుకి తోలాలో తెలియదు, మరి ఎంత మిల్లుకి డబ్బులు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉంటే మనం వచ్చిన తక్షణం ఇది 2వ సీజన్ కూడా 48 గంటల్లో రైతుకు డబ్బులు వేసాం. పండిన ప్రతి గింజని కూడా రైతు దగ్గర నుంచి కొని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె గోపాల్, రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు, విస్తరణ సంచాలకులు బి గోవిందరాజులు, అగ్రికల్చర్ ఏడీ ఆర్ గంగాధర్రావు, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల వ్యవసాయ అధికారులు వి నారాయణరావు, చీర్ల రవికుమార్, కేవీకే హెడ్ డాక్టర్ పి విజయలక్ష్మి, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు ఆగస్టు 5వ తేదీ మంగళవారం స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. పోలీసెట్తో నిమిత్తం లేకుండా 10వ తరగతి పాస్ అయిన వారికి పాలిటెక్నిక్ కోర్సులలో చేరి మంచి భవిష్యత్తును పొందేందుకు ఇది ఒక సువర్ణ అవకాశమని ప్రిన్సిపల్ డి ఫణీందర్ ప్రసాద్ శనివారం మాట్లాడుతూ తెలియజేశారు. పాలిటెక్నిక్ తాడేపల్లిగూడెంలో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల కొరకు స్పాట్ అడ్మిషన్స్ ఈ నెల 5వ తారీఖున అనగా మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. మన కాలేజీలో అలాగే అదే ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆపోజిట్ ఎన్ఐటీకి ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాలిటెక్నిక్లో మనకి సివిల్, మెకానికల్ 2 బ్రాంచ్లు ఉన్నాయి. 2 బ్రాంచ్లోనూ కూడా కొద్దిగా సీట్లు మిగిలి ఉన్నాయి. కన్వీనర్ కోటాలో మిగిలిగా ఉన్న సీట్లకి ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ ఆగస్టు 5వ తారీఖు నాడు మంగళవారం నాడు అనగా మంగళవారం ఉదయం 10ంటికి స్టార్ట్ చేస్తాము. దాన్ని ఉపయోగించుకుని మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడే టెక్నికల్ కోర్సెస్లో జాయిన్ అవ్వమని తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే పాలిసెట్ రాసి ఎక్కడ జాయిన్ కాని అభ్యర్థులు కానీ
పాలిసెట్ రాయని అభ్యర్థులు కూడా దీనికి అర్హులు. 10th ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.